ప్రజలకు ఎగమవుతుంది. దాన్ని మీరు కాదు కదా ఆ ఖర్జూరపు నాయుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి తండ్రి కానీ లేదా వెంకట్రావు పవన్ కళ్యాణ్ గారి తండ్రి కానీ ఎవరు వచ్చినా సరే అది ఆపే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ విసుగు చెంది ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో జరిగిన ఎలక్షన్లో అసలు ఇందుకన్నా 164 సీట్లు కూటమికి ఇచ్చింది. ఏం పరిపాలించారు? ఈ 14 నెలల్లో ఏం పొడిచారు? ఎటువంటి పథకాలు ఇచ్చారు? ఏ డెవలప్మెంట్, ఎన్ని పెట్టుబడులు తెచ్చారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? రైతులకి ఏంటి, కార్మికులకి ఏంటి, కర్షకులకి ఏంటి, నిరుద్యోగులకి ఏంటి, విద్యార్థులకి ఏంటి, ఎవరికి ఏం చేయగలగరని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నలు స్పందిస్తూ ఉన్నారు. దేనికి సమాధానం లేదు. కానీ ఏదో పులివందల్లో మాత్రం ఏదో జరిగిపోయిందంట. ఏం జరిగిపోతుంది? మరొక 7 నెలలు 8 నెలలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ అక్కడ పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి, స్థానిక ఎలక్షన్లు. ఆ మాత్రం దానికి ఏం జరిగిపోద్ది? మీ పులివెందుల్లో మీరు ఎందుకు కాపాడలేకపోయారు? పులివెందులు అంటే కుప్పంలో మొత్తం వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసింది. మీ పంచాయతీలు, మీ యొక్క కార్పొరేటర్లు అన్ని కూడా ఎవరికి వచ్చినాయి? వైఎస్ఆర్ పార్టీకే కదా. మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలవలేదా? అంటే మీ ఒక జడ్పీటీసీ ఓడిపోయిగానే బలబలాలు తగ్గిపోయినట్టుగా ఏం మాట్లాడతారు? ఆశాస్పదంగా నాకు అర్థం కావట్లేదు. కానీ లక్ష్మణ్ గారు, మనం ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ఒక ఓటర్ అయితే ఒక స్లిప్ లో రాశారంట, 30 ఏళ్ల తర్వాత నేను నా ఓటు హక్కు వినియోగించుకున్నాను, థ్యాంక్ యూ అని. దీనిపై ఏమంటారు మీరు? ఆ ఓటర్ కూడా టీడీపీ అరువు తెచ్చుకున్నటువంటి ఓటర్ అయి ఉంటాడు. ఆ ఓటర్ కావాలని వీళ్ళే రాసి స్లిప్ వేసి ఉంటారు. 6752 ఓట్లు పడినప్పుడు ఆ 6752 ఓట్ల మీద కూడా ఎస్ థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం, థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు, థ్యాంక్ యూ నారా లోకేష్, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్, ఈ ప్రజాస్వామ్యంలో 30 ఏళ్ళుగా మాకు ఓటు కల్పించినందుకు ఈ 6752 మంది కూడా ఆ పేపర్ల మీద రాయాలి కదా. ఎందుకు రాయలేదు? పెన్నులు లేవా? ఇంకి లేదా? మర్చిపోయారా? ఏం కథలు చెప్తారు నాకు అర్థం కావట్లా. ఒక్కడే రాశాడా? ఒకరికే స్వతంత్రం వచ్చిందా? ఒకరికే ప్రజాస్వామ్యం వచ్చిందా? మిగతా 6752 మందికి స్వతంత్రం రాలేదా? ప్రజాస్వామ్యం లేదా? నాకు అర్థం కావట్లా. ఏం మాట్లాడతారు? శేష్ గారు చెప్పండి. ఒక్క నిమిషం అండి. చెప్పండి. ఒక డిఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే ప్రజల్ని అరే మాట ఎంతవా వినవా, చొక్కా చూసావా, యూనిఫామ్ వినకపోతే కాల్చి పారేస్తానా కొడక అంటే ఎక్కడికి వెళ్తుంది సమాజం? అదే ప్రజలు అదే ట్యాక్సులు కట్టి అవే డబ్బులు ఇస్తే ఈ రోజున పంది తిన్నట్టు తింటున్న జీతం నీకు ఇచ్చేది ప్రజలు. నీకు వాళ్ళు కట్టిన ట్యాక్సుల ధర జీతంతో ఆ సామాన్య ప్రజల్లో కాలుస్తావా? అంత కళ్ళు నెత్తికెక్కినాయి నాకు. అంటే డిఎస్పీ అంటే ఎవరికి గొప్ప అని నాకు అర్థం కావట్లా. ఆ డిఐజీ కూడా, ఆ కోయ ప్రవీణ్ కూడా ఎస్ నాకెవరు ఎదురు లేదు, నీ చేసింది చట్టం, నీ చెప్తుంది ఇదని చెప్పి అక్కడ విధులు మర్చిపోయి ప్రత్యాపారం చేశారు. ఆ డిఐజీ ఆ యొక్క పోలీసులందరినీ కూడా అరే మీ విధులు నిర్వహించుకోవద్దు, ప్రత్యాపారం చేయండి రా బాబు అని చెప్పి వాళ్ళందరికీ చెప్పి పోలీసులకి అక్కడ ప్రత్యాపారం చేశారు. ప్రజాస్వామ్యం కూని అయింది. ఆ యొక్క ఏదైతే శాంతి భద్రతలు ఏవైతున్నాయో విఘాతం కలిగినా కూడా శోచం చూస్తూ ఉన్నారు. అసలు యాక్చువల్ ఏంటంటే ఎన్నికల సంఘం గుట్టుకోరానికి పళ్ళు దమ్ముతా ఉందా? ఇంత జరిగితే ఈ అన్ని కూడా తీసుకుని సుమోటుగా ఎందుకు కేసు పెట్టలేదు? అరే ఒక రాష్ట్ర మంత్రి అక్కడ ఉండి నేరుగా చిప్పులు తీసుకొని కార్యకర్తల్ని ఆ ప్రజల్లో కొట్టి అని చేస్తే ఆ మంత్రి మీద చర్యలు తీసుకురా? వాళ్ళు అరెస్ట్ చేయరా? ఎన్నికల నియమాన్ని, ఎన్నికల సంఘం యొక్క రూల్స్ ఆ మంత్రికి పట్టవా? సతీష్ రెడ్డి గారికి, అవినేష్ రెడ్డి గారికి, అంజద్ బాషా గారికి, వీళ్ళకే చెందినయా? అక్కడ నారాయణ స్వామి గారికి అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యకర్తలకు మాత్రమే ఎన్నికల సంఘం నియమాల వర్తిస్తుంది. మీకు మాత్రం వర్తించదు. మీ కూటమి నాయకులకి మీరు వెచ్చల వాడికి ఏం లేదు. బూత్లు క్యాప్చరింగ్ చేసి రిక్కింగ్ చేసి గుర్తుకోవచ్చు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు, పూనీ చేశారు. ప్రజలకి ఇందాక మా యొక్క ఈయన ఎల్ఎస్ గారు చెప్తున్నట్టుగా ప్రజలే లేని ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ జరిగితే గెలుప, ఆ గెలుపుని కూడా గెలుపుగా చెప్పుకోవడం ఒక ఇదేనా? ఎస్ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉంటే ప్రజల చేత ప్రజలు ఓటేయబడి ప్రజల చేత ఎన్నుకోబడే నాయకుడు. మనం మళ్ళీ చర్చిద్దాం. లక్ష్మణ్ గారు, శేషి గారు మీరు చెప్పండి. ఇక
ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయి అనడానికి ఇప్పటికే వైసీపీ నేతలు చాలా విధాలుగా ఆరోపిస్తున్నారు. అక్కడ దొంగ ఓట్లు పడ్డాయి, కలెక్టర్ ముందే దొంగ ఓట్లు వేశారు, 15 బూత్లలో కూడా అసలు వైసీపీ ఏజెంట్లే లేరు. మనం పోలింగ్ రోజు కూడా ఒక వీడియోస్ వచ్చాయి, మహిళలు కూడా మమ్మల్ని ఓటు హక్కు వినియోగించుకోవట్లేదని కూడా వాళ్ళు అక్కడ మరి ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం మనం చూస్తూ ఉన్నాము. మరి నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగానే పోలింగ్ జరిగింది అనుకోవచ్చా? దీనిపై మీరేమంటారు? మరోపక్క పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తులుగా మారి అక్కడ అనుకూలంగా వ్యవహరించారు అన్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఏమంటారు? జరిగిందో లేదో మరి మేము క్లారిటీగా ఉన్నాం జరిగిందని. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరే చెప్పాలి, జరగలేదని గట్టి ఏదన్నా ఉంటే. నేను ఇందాక చాలా క్లారిటీగా క్లియర్ గా మీకు వివరణ ఇచ్చాను. మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ చేస్తారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కానీ చెప్పండి. వైఎస్ జగన్ ఇంతవరకు ఆయన నిన్న ప్రెజెంటేషన్ ఇచ్చి ఆయన వేసిన క్వశ్చన్స్ కి ఇప్పటి వరకు టీడీపీ నుంచి ఎవరు ఆన్సర్ ఇవ్వలేదని కూడా పేర్ని నాని ఇవాళ ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ ముందే దొంగ ఓట్లు వేశారు అని వాళ్ళు ఫోటోలు చూపించి కూడా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. మరి ఆ ఆధారాలను ఎలా చూడాలంటారు? అందుకే అదే చెప్తున్నాను శాలిని గారు. నేను ఏమంటానంటే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇది బాగా జరిగింది ఎలక్షన్ మేము ఓడిపోయామని చెప్తారా? 2024లో అంత పెద్ద ప్రజా తీర్పునే వాళ్ళు అపహాస్యం చేస్తూ వాళ్ళ నాయకుడు బయట వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను ఇన్ని డబ్బులు వేస్తే ఏది ఈయన జేబులో డబ్బులు వేసినట్టు, ఇన్ని డబ్బులు ఇచ్చా, ఇన్ని పథకాలు ఇచ్చా, అక్క చెల్లెలు ఓట్లు ఎట్టుపోయింది, అవతాతల ప్రేమరాగాలు ఎట్టుపోయింది అని చెప్పని ప్రజల మీద పెట్టినటువంటి సంస్కృతి అది. వీళ్ళు జడ్పీటీసీ ఎన్నిక గెలిస్తే దాన్ని గెలిచిందే లేదా ప్రజలు ఓటేశారు, ఇది సవ్యంగా జరిగిందని వాళ్ళు చెప్తారా? చెప్పరు కదా. వాళ్ళు చెప్తే నిజంగా కూడా అది ఇందో ఎంత ప్రపంచంలోనే. రెండోది కేఎస్ఆర్ ప్రసాద్ గారు కూడా ఆయన జనరల్ గా కొంత వైసీపీ టర్న్ తీసుకుని గత సంవత్సరాల నుంచి ఏదో పడుతున్న పాటలు అయితే నేను ఆయన కూడా అడుగుతాము. ప్రజలు లేని చోట ప్రజలు అక్కడ స్థానిక ప్రజలు లేని దగ్గర ప్రజాస్వామ్యం గెలిచిందని బతికించామని నేను చెప్పుకుంటున్నారని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఒకటే ప్రశ్న, దానికి సమాధానం. ఇప్పుడు 30 ఏళ్లుగా అక్కడ ఎన్నిక జరగలేదనేది మీరు కూడా ఒప్పుకున్నటువంటి సందర్భమే కదా. 30 ఏళ్ల తర్వాత అక్కడ ఓట్లు నామినేషన్ 11 పడ్డాయి, ప్రజలు వచ్చి ఓటేశారు, ఎన్నిక జరిగింది. దాని ప్రజాస్వామ్య విజయం అనకపోతే, ప్రజాస్వామ్య పరిరక్షణ అనకపోతే మరి ఏమని పిలవాలి దాన్ని? ఇంకేదైనా మీరు వేరే పేరు ఏదైనా ఉంటే చెప్పండి, అదే పెట్టి పిలుద్దాం. సోదరు లక్ష్మణరావు గారు కూడా ఇందాక నుంచి మరలా అదే 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 పాట పాడుతున్నాడు. నేను మరలా చెప్తున్నా క్లియర్ గా, మీరు కేంద్రంలో బ్యాక్ డోర్ లో ఈ రోజుకి కూడా ఎంతో కొంత నడుపుకుంటున్నారు కదా కమిషన్ అంతా కూడా. కేంద్ర ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ. సుప్రీంకోర్టు కూడా స్వతంత్ర స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ. ఈ రెండింటి దగ్గరికి మీరు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ పట్టుకెళ్ళండి. యూ కెన్ అప్రోచ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, యూ కెన్ అప్రోచ్ సుప్రీంకోర్టు, యూ కెన్ అప్రోచ్ హైకోర్టు ఆల్సో. మీరు ఆ పని చేయండి. ఊరికే టీవీల ముందర కూర్చుని ఏదో మైకిల్ పెట్టారు కదా ఎక్కువసేపు మాట్లాడేసి అర్థం వెళ్ళిపోదాం అంటే ప్రజలు ఇవన్నీ పట్టించుకుని అంత సీరియస్ గా తీసుకునేటువంటి పరిస్థితిలో లేరు. మరలా కూడా నేను అదే చెప్తున్నా, మీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే డిఐజీ కోయ ప్రవీణ్ గారు ఎట్లా బిహేవ్ చేశారు అని మాట్లాడేస్తారు. వాడెవడో ప్రవీణ్, వాడెవడో తెలుగుదేశం ఎక్స్ఎంపీ, గరికపాటికి దూరం బంధు, వాడు వీడు ఏంది? అందరికీ ఆ మాటలు అమ్మవచ్చు కదా. మీరు ఎట్లా మాట్లాడే కదా ఈ దాకా తెచ్చుకున్నారు. అందరు ఇళ్లలో ఆడవాళ్ళు తిట్టి, మీ ఇష్టం తిట్టించి, మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా బయటకు 2 మాటలు నేర్చుకుని వచ్చావేంటారు? ఇంకేం నేర్చుకోదా డిబేట్ కి? అంతే చెప్తున్నా అబ్బా, డిబేట్ కి కాదు. నువ్వు మాట్లాడే స్టాండ్ బట్టి నా మాటలు వస్తాయి. నేను అనేది అదే, మీ కనీసం మీ సొంత చెల్లిళ్ళన్నీ కూడా బయటకు వెళ్తే కోర్టులో కేసులు వేసినటువంటి చరిత్ర కదా. ప్రజాస్వామ్యాల గురించి మీరు మాట్లాడితే చాలా కామెడీగా ఉంటుంది నాకు. సీరియస్లీ కొంచెం సబ్జెక్ట్ మాట్లాడనా సైసన్న? అక్కడ ఏం జరిగిందో కొంచెం వివరించి ప్రజలు తెలుసుకుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి కాదు, రాష్ట్రం అంతా చూసింది, ఎలక్షన్ జరిగింది, అందరూ ఓటేశారు. విశ్లేష గారు ఇందాక విశ్లేషకులు మరి ప్రసాద్ గారు కూడా అన్నారు కదా, ఎందుకంటే గతంలో చంద్రబాబు గారు కూడా 14 ఏళ్ళు సీఎం గా ఉన్నారు. మరి ఆ టైంలో ఎందుకు ఎలక్షన్స్ నామినేషన్ ఆ టైంలో ఎందుకు ఇంత బలంగా లేరు, వాళ్ళు ఎందుకు అప్పుడు జరిపించలేదని అడుగుతూ ఉన్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఈ క్వశ్చన్ మీరు రేగడ్ లక్ష్మణరావు గారిని అడగాలండి. ఇందాక ఆయన 2 క్వశ్చన్ ఆయన వేసుకున్నాడు. అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన నామినేషన్ లేదని ఆయన క్వశ్చన్ చేశాడు.
ఈసారేమో పవన్ కళ్యాణ్ గారు ఎరుకోళ్ళు ఏమి అవ్వలేదు, అయినా సరే గెలిచారు, అందులో రాక్షసత్వం చేశారని చెప్పి క్వశ్చన్ ఆన్సర్ రెండు ఆయన చెప్పాడు. రేగర్ మా క్వశ్చన్ ఛాన్స్ లేదు మమ్మల్ని క్వశ్చన్ అడగడానికి. ఆయన క్వశ్చన్ అడిగాడు, ఆయన ఆన్సర్ చెప్పాడు. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పలా. నా ధర్మం వచ్చినప్పుడు చెబుతాను, వెయిటింగ్ 4 సార్లు సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఎలక్షన్ పెట్టలేకపోయారని నేను అడిగింది నేనే కదా. మరి ఇప్పుడే ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చిందా పులివెందుల్లో? అన్నగారు చెప్పండి. నీ ప్రజాస్వామ్యం అయితే నేను చెప్తాను, శేషగారు అయిపోయింది. అన్నగారు చెప్పండి. ఓకే అండి, నేను చెప్పేసిన తర్వాత అన్నయ్య గారు కూడా మాట్లాడతారు. 2 విషయాలు. రైట్, చెప్పండి శేషు గారు. కాదు ఇప్పుడు ఎంతటి పెద్ద నియంత సామ్రాజ్యం అయినా ఏదో సందర్భంలో ఏదో సమయంలో కూలిపోవాలి. ఇక్కడికి వచ్చేప్పటికి సీనియారిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కదా అన్ని ఉపేక్షించడానికి. ఉన్నది ఇద్దరు యువ రక్త కణికలు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. వీళ్ళ ఆటలు సాగనీయడానికి అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు. మంచిగా ఉండే చంద్రబాబు నాయుడు గారు కాదు, 2 యువ కణికలు అక్కడ ఉన్నారు. నిప్పు కణికలు అనమాట, పట్టుకుంటే కాలిపోతారు. ఇందాక మనోడు అయితే సామి చెప్పాడు, బ్రిడ్జిని అదిరింది వణికింది, వణగొట్టారుగా, వాడగొట్టారుగా, పంపారుగా, ఇంటికి ఇంకేం కావాలా? చిట్టరికే మొత్తం వలంతా కొరికింది, సరిపోలా మనకి? ఇంకా 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 ఎందుకు మనం చిట్టాలకు వాళ్ళు ఏం కావాలని చెప్పింది అది చెప్పేసి ఇగో చిట్టి వెనుక వినాయకుడు వాహనం గుర్తుపెట్టుకో. చిట్టీలకి వాహనం అయితే మనకిందబ్బా, వినాయకుడు వాహనం అయితే ఏమవుతుంది? ఏమవుతుందంటే ఆయన ఆడు కూర్చుని ప్రపంచాన్ని చుట్టూ రాగలుగుతాడు ఆ చిన్న వాహనం దగ్గర నుంచి. అది అలాగే కాదు ఎదటి వ్యక్తి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి 20 గెలిచి గెలిచాడు. ఈ రకంగానే కూలీ చేసి, ఈ రకంగా రిక్కింగ్ చేసి, ఈ రకంగా ట్యాంపరింగ్ చేసి 20 గెలపోయారా? కాదు అతను ఈ రకంగా ఎలక్షన్ జరిగితే ఎంతకందరూ గెలుస్తారు? ఇప్పుడు జరిగినాయి కదా పులివెందుల ఎలక్షన్ లో, పులివెందుల్లో జరిగిన ఎలక్షన్ మీరు ఏ రకంగా కింద ఎలక్షన్ లో 2024 లక్ష్మణ్ గారు ఒక నిమిషం అండి, వాళ్ళని మాట్లాడిద్దాం. లక్ష్మణ్ గారు ఒక నిమిషం అండి, చెప్పండి శేషు గారు. ఒకటే 2 మాటలు. ఒకటేనా, తాడేపల్లిగూడెం సభలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు, జగన్ గుర్తుపెట్టుకో, నా పేరు పవన్ కళ్యాణ్, నిన్న అదాపాతానం దొక్కుతా అన్నాడు. ఇవాళ పులివెందులో కూడా దొక్కాడు. ఇంకా మీరు అతని గురించి మాట్లాడితే మీకే మంచిదే. అయితే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ప్రాబ్లం ఏం లేదు అక్కడ. బీటెక్ రవి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గెలిపించాడు. అయితే పవన్ కళ్యాణ్ గెలిపించాడు అంతే కదా? కాదు నా మాట నువ్వే చెప్పావు కదా, చంద్రబాబు నాయుడు గారు కాదు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడానికి కారణం, చంద్రబాబు గారి గురించి చెప్పకపోవడానికి కారణం అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది అనేది నువ్వే చెప్పావు. అంటే ఆయన గురించి ప్రత్యేకంగా నిజం చెప్పేది నువ్వు ఒప్పుకున్నావు కదా ఆల్రెడీ. అది మంచిది. రైట్, అరుణ గారు చెప్పండి. మేడం, తిరుపతి ఉప ఎన్నికల్లో మీకు వైసీపీ టైంలో మీరు ఒక విషయం చూస్తే, తిరుపతి ఉప ఎన్నికల్లో భర్త ఎవరో తెలియని భార్య, తండ్రి ఎవరో తెలియని కొడుకు, అసలు భాష ఏదో ఊరేదో కూడా తెలియనటువంటి